1 యోహాను 2వ అధ్యాయము 6వ వాక్యం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న ఒక వ్యక్తి నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను అని చెప్పుకునే ఒక వ్యక్తి ఎలాగ నడవాలంటే ఆయన ఎలా నడిచాడో అలాగ నడవాలని బైబిల్ చెప్తుంది. ఎవరు ఈయన అంటే యేసు ప్రభు. మనల్ని రక్షించింది, మనల్ని ప్రదానం చేసుకున్నది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనతో వివాహ సంబంధంలోకి వెళ్ళబోయే మనం గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పెళ్లి కుమార్తె సంఘముగా ఉండబోయే మనం ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు కూడా ఎలాగా నడవబద్ధులమై ఉన్నామంటే ఆయన ఎలా నడిచాడో అలాగా నడవాల్సి అవసరం ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎలాగ నడిచాడో మనం అలాగ నడిచి తీరాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం చదువుతాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు ప్రదానం చేయబడిన మనం, రక్షింపబడిన మనము ఎవరి అడుగు జాడల్లో నడవాలంటే యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడవాలి. ఆయన ఎలా నడిచాడో అలాగ నడవాలి. ఆయన అడుగులో అడుగు వేసి నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది 7 అడుగులు అనుకోండి, 9 అడుగులు అనుకోండి, 26 అడుగులు అనుకోండి. వివాహం చేసుకోబోయే మనము ఆయన అడుగులో అడుగు వేసి నడవాలి. కానీ శరీరంలో మనం ఉన్నాం, ఒక్కోసారి అడుగులు తడబడతాయి. అడుగులు తడబడినా అలసట పైపడినా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే చేయి పట్టి ఆయన మనల్ని నడిపిస్తాడే కానీ మనల్ని విడిచి పోండి అని మాత్రం ఆయన అనడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కారణం ఆయన కనికరము గల దేవుడు. ఆయన ఎప్పుడు కనికరం చూపిస్తాడంటే నీకు నడవాలని ఆశ ఉంటే. ఆయన అడుగుజాడల్లో నడిస్తే మాకు వచ్చే లాభం ఏంటని మీరు అడిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక నాకు బాగా ఇష్టమైన వాక్యం 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని 3వ వాక్యాన్ని చదవండి. మనం ఎందుకు ఆయన అడుగుజాడల్లో నడవాలి అంటే ఆయన అడుగుజాడల్లో నడిస్తే ఒక రోజున మనము యేసుక్రీస్తు పోలికగా మార్చబడతాం. హల్లెలూయా. మీరందరూ జయించువారు కాబోతున్నారు, ఓవర్ కమర్స్ కాబోతున్నారు. హల్లెలూయా. జయించువారు ఎక్కడుంటారు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యం ప్రకారం దేవుని సింహాసనంలో కూర్చుంటారు. హల్లెలూయా. జయించువారు దేవుని సింహాసనంలో కూర్చుంటారు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 18వ వాక్యంలో రాయబడింది, సదాకాలము ప్రభువుతో ఉంటారు. క్రీస్తు అడుగుజాడలో నడిచే ప్రతి వ్యక్తి కూడా సదాకాలం ప్రభువుతో ఉంటాడు. సరేనండి, చాలా సంతోషం. మాకు సదాకాలం ప్రభువుతో ఉండాలని ఉంది, ఆయన సింహాసనంలో కూర్చోవాలని ఉంది, ఆయన పోలికగా మారాలని ఉంది. అయితే ఆయన అడుగుజాడల్లో నడవాలని ఉందా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు ఆ మాట కూడా మీరు ఇమ్మీడియట్గా రెస్పాన్స్, ఆయన అడుగుజాడల్లో నడవాలని ఉంది అని కనుక మీరంటే ఆయన అడుగుజాడలు ఏమిటో నేను మీకు చెప్తాను. మొట్టమొదటిది హిజ్ ప్రేయర్ లైఫ్, అతని యొక్క ప్రార్థనా జీవితం అనే అడుగుజాడ. యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలు చాలా ఉన్నాయి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మొట్టమొదటి అడుగు ఆయనది ప్రార్థన అనే అడుగు. ఆయన డే మొదలు పెట్టడమే ప్రార్థనతో మొదలు పెడతాడు.
తెల్లవారుజామున లేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేయుచుండను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అనేది ఆయనకు ఆయుధం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అడుగు జాడల్లో నడవాలని ఆశపడేవారు ప్రార్థన అనే ఆయన అడుగులో మీరు అడుగు వేయాలి. హల్లెలూయా. ఆయన ఇప్పుడు మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, పునరుద్ధరణయ్యాడు, తిరిగి లేచాడు. హెబ్రీ 7:25 రాస్తుంది. హెబ్రీ 7:25 నిరంతరము ఆయన మనకు తన యొద్దకు వచ్చు వారందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. అంటే కంటిన్యూઅల్లీ ఈజ్ ప్రేయింగ్. ఆయన నిరంతరము తన యొద్దకు వచ్చు వారి పక్షముగా ప్రార్థించువాడై ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఏం చేస్తున్నాడు? నిరంతరము తన యొద్దకు వచ్చు వారి పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. తండ్రి 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 అని మొరపెడుతూ ఉన్నాడు. ప్రార్థన గొప్ప ఆయుధం ఆయనకి. ఆయన తొలి అడుగుజాడ ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము 7వ వాక్యం నేను చదువుతాను. శరీరధారి అయి ఉన్న దినములలో ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శరీరధారిగా ఉన్న రోజుల్లో అక్కడ రాయబడిన మాట, మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలగవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడంట. ఎవరైనా దేవుడు శరీరంలో ఉన్నవాడు కనుక తండ్రి అయిన దేవునికి భయభక్తులు కలిగి జీవించాడు భూమి మీద ఉన్నంత వరకు. ప్రార్థనలు యాచనలను ఉంది. యాచనలు అంటే ఇక ఒక రకంగా బెగ్గింగే. అయ్యా 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 అని అడుక్కోవడమే. ఆయనకేమి కర్మండి? యాచించాడు తండ్రి దగ్గర, తనకు సహాయం చేయగలవాని దగ్గర యాచించాడు, ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడు? కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకొని ప్రార్థన చేయాల. మహారోదనతో కన్నీళ్లతో తనను విడిపించగలిగిన దేవునికి, తనకు సహాయం చేయగలిగిన దేవునికి, తనను ఆశీర్వదించగలిగిన దేవునికి, తాను ఏ పని మీద వచ్చానో ఆ పని నెరవేర్చగలిగిన దేవునికి కన్నీటితో ప్రార్థన చేశాడు ప్రభు. ఏమండి, మన పనుల కోసం, మీ భర్త పనుల కోసం మీరు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారా? మీ పిల్లల చదువుల కోసం మీరు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారా? బైబిల్ అంటుంది, సియోను కుమారి నీ బిడ్డల నిమిత్తమై రాత్రింబగళ్ళు కన్నీరు నది వలె ప్రవహించనిమ్ము. కన్నీరు నదిలాగా ప్రవహించమనుంది. మీ తల్లిదండ్రులకు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు కన్నీటితో? మేము బాగుంటే సార్లే, మా మరిది పోయినా పర్లేదు అనుకుంటున్నారా? మా చెల్లెలు ఎట్టపోతే నాకెందుకు అనుకుంటున్నారా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు తన విడుదల కొరకు మాత్రమే కాకుండా, అక్కడే రాసింది కిందకి వస్తే, అలా ప్రార్థించాడు కాబట్టి ఈ రోజున అనేకుల నిత్య రక్షణకు ఆయన కారకుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన ఆ విధంగా ప్రార్థించాడు కాబట్టే ధైర్యంగా మరణించాడు, ధైర్యంగా పాతిపెట్టబడ్డాడు, పునరుద్ధరణడై తిరిగి లేచాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా అని పిలిస్తే నన్ను రక్షించాడు. హల్లెలూయా. మిమ్మల్ని రక్షించాడు. రోజున మన ప్రార్థన ఎలా ఉంది? కన్నీటితో, రోదనతో, ఏమండి, మన కుటుంబాల కొరకు, రక్షణ కొరకు, మీ పిల్లల బాగుపడటం కొరకు, అనారోగ్యాల కొరకు. మీ కడుపు నొప్పి ఉంటే ప్రార్థన చేస్తారు, బాగానే ఏడుస్తారు. మీ ఆయన కడుపు నొప్పి ఉంటేనో ఏడుస్తున్నారా? మీ నాన్నకుంటేనో ఏడుస్తున్నారా? మీ పక్కింటి వాళ్ళకి బాధ ఉంటే మీరు ఏడుస్తున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభు ప్రార్థనను మనకు మాదిరిగా చూపించాడు. ప్రార్థనే ఆయనకు ఆయుధంగా పెట్టుకున్నాడు. అందుకే మనల్ని కూడా అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థించండి. ఆయన స్వయంగా చెప్తున్నాడు లూకాసు వార్త 18వ అధ్యాయంలో, విసుగక ప్రార్థించండి. 18:1. మొదటి తెస్సలోనిక 5:17 అంటున్నాడు, ఎడతెగక ప్రార్థించండి.
అపోస్తల కార్యాలు 12:3 అంటున్నాడు, అత్యాసక్తితో ప్రార్థించండి, అత్యాసక్తితో ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి. క్రీస్తు యేసునకు కలిగిన ప్రార్థన జీవితం నేను కలిగి ఉండాలి. అది ఆయన మొదటి అడుగుజాడ. రెండవ అడుగుజాడలోకి వెళ్దాం. ఇంక ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పే టైం ఉండదు. రెండవ అడుగుజాడలోకి మనం వెళ్దాం. రెండవ అడుగుజాడ మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సెల్ఫ్ డినయల్, తనను తాను ఉపేక్షించుకునే అడుగుజాడది. తనను తాను ఉపేక్షించుకునే అడుగుజాడ అంటే ఏంటో మాకు కొద్దిగా చెప్పండి. ఉపేక్ష ఆపేక్ష అంటున్నారని మీరు అనొచ్చు. ఏం లేదండి, సింపుల్గా నాకు బలం ఉంది, వాడు నా మీదకి వచ్చాడు, నేను కొట్టగలను, కానీ నేను కొట్టట్లా. దీన్నే ఉపేక్షించుకోవటం అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. డైరెక్ట్గా మీకు అర్థం కావాలంటే ఇదే. మనకు అన్ని హంగులు ఉన్నాయి, ఏమైనా చేయగలం, కానీ నా ప్రభు అవమానపడతాడని చేయట్లే. దీన్ని ఉపేక్షించుకోవటం అంటారు. ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసండి? నన్ను వెంబడించాలనుకుంటే, నీవు నా ఫుట్ స్టెప్స్లో, నా అడుగుజాడల్లో నడవాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన సిలువను ఎత్తుకొని దీనుడై నన్ను వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు చెప్పేవాడేనా, నాలాగా చేసేవాడా అనే ప్రశ్న ఒకసారి మనం వేసుకుంటే, ఆయన తను తాను ఉపేక్షించుకున్నాడు గనుకనే మీరు కూడా ఉపేక్షించుకొని నన్ను వెంబడించమని ప్రభు చెప్పాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 7వ వాక్యంలో రాయబడింది, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అతడు నోరు తెరవలేదు. ఎవరైనా దేవాది దేవుడు, ఈయన పిలిస్తే పరలోకపు సైన్యాలు దిగొస్తాయి. ఇతన్ని బంధించడానికి సైనికులు వచ్చారు. అతను పిలిస్తే కొన్ని వేల సైన్యాలు, ఒక్క దేవదూతే హిజ్కియా రాజు పరిపాలన కాలంలో ఒకే ఒక్క సంహార దూత 184,000 మంది శత్రువుల్ని చంపేశాడు ఒక రాత్రి. ఒకే ఒక సంహార దూత. యేసు ప్రభు పరలోక రాజు, శరీరధారిగా ఉన్నప్పటికి కూడా ఆయన పరలోకపు రాజే. ఆయన పిలిస్తే రారు దేవదూతలు, ఆయన చెప్తే తండ్రి పంపిస్తాడు. ఆయనకి అధికారం లేదు ఇక్కడ. ఆయన చెప్తే తండ్రి పంపిస్తాడు. తండ్రి నా మీదకి ఇలా వస్తున్నారు అంటే ఆయన పంపిస్తాడు. పేతురు, ఎందుకు నన్ను పట్టుకోవడానికి వచ్చిన వాడి చెవి నరికేశావు? నేను నరకాలనుకుంటే మెడ తీసేయగలను కదా. ఏమి చేతగాని వాళ్ళే చక్రాలు బొంగరాలు తిప్పారు. నేను నిజమైన దేవుణ్ణి, నేను తిప్పలేనా? నేను చక్రాలు బొంగరాలు తిప్పి మనుషుల్ని నాశనం చేయడానికి రాలా. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వాక్యంలో రాసింది, దుష్టులు మరణమునందు చేత నాకేమాత్రమైన సంతోషమా? లేదు లేదు, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బతకాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు ప్రభు. దుష్టుడు మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎవరిని నాశనం చేయాలని ప్రభు కోరుకోడు. కుటుంబాలు సంతోషంగా ఉండాలని యేసు ప్రభు కోరుకుంటాడు. ఏ కుటుంబం? అన్ని కులాల కుటుంబాలు. యేసు ప్రభు కులదేవుడు కాదు, యేసు ప్రభు మతదేవుడు కాదు. యేసు ప్రభు ప్రేమ కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవ పాప పరిహారార్థమై పవిత్రమైన రక్తాన్ని చిందించిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. ఆ రక్తం పరిశుద్ధ రక్తమై ఉండాలని వేదాలు చెప్తా ఉన్నాయి. ఆ రక్తాన్ని చిందించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నశింపజేయడానికి నేను రాలా. పేతురు, ఆ చెవి ఎక్కడ పడిందో ఎతుకు. చెవి వెతికిస్తే ఆ చెవిని వాడికి మరలా తిరిగి ప్రభు అతికించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు చేసిన చివరి అద్భుతం. పరలోకపు రాజు ఎంతగా ఉపేక్షించుకున్నాడండి.
యోహాను సువార్త 13:5లో శిష్యుల పాదాలు కడుగునంతగా తగ్గించుకున్నాడు. ఎంతగా ఉపేక్షించుకున్నాడండి, పరలోకపు రాజు అయ్యిండు కూడా. పిలాతు ఎదుట నోరు మెదపలేదు. యూదుల రాజా నీకు శుభమని ఉమ్మేశారు సైనికులు. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? మన కోసమే. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. మనల్ని ఆయన పోలికగా మార్చటం కోసమే అంత ప్రేమ చూపించాడు. దూషింపబడి బదులు దూషింపలేదు, హింసించబడి బదులు అతను ఒక్క మాట కూడా మాట్లాడాల. వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా అయిపోయాడు. తాను పొందే తీర్పు అన్యాయమైనది అయినప్పటికీ కూడా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వాక్యాలు రాయబడింది. ఆయన శిలువ మరణము నొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. పరలోకపు రాజు అయ్యుండి ఎంత తగ్గించుకున్నాడంటే, ఎంతగా ఉపేక్షించుకున్నాడంటే, ఆయన దృష్టిలో ఎప్పుడు కూడా ఈ శరీరధారిగా ఉన్న రోజుల్లో ఐఎమ్ నథింగ్ అనే ఫీలింగ్లోనే ఆయన ఉండేవాడు. నాదంటూ ఏమీ లేదు, నా తండ్రి పంపించాడు, నేను వచ్చాను, అంతే. ఐఎమ్ నథింగ్, మై ఫాదర్ ఈజ్ ఎవ్రీథింగ్ అని ఆయన ఫీలింగ్ ఆ రోజున. ఈ రోజున మనకేముండాలి తెలుసా? ఐఎమ్ నథింగ్, జీసస్ ఈజ్ ఎవ్రీథింగ్ అని ఉండాలి మనకి. ఐఎమ్ జీరో, జీసస్ ఈజ్ హీరో అనే ఆలోచన మనకు ఉండాలి. హల్లెలూయా. మనకు అది లేదు. ఐఎమ్ హీరో, జీసస్ ఈజ్ జీరో. ఇప్పుడు ఈ అద్భుతాలు చేస్తుంటారు చూడండి, ఆ దృష్టిలో యేసు ప్రభు జీరో, వీళ్ళేమో హీరోలు. అయ్యగారు ప్రార్థన చేశారు, అయ్యగారు జాపం చేశారు, అయ్యగారు చేతిలోంచి అలాగే వచ్చిందంట, ఏందో వచ్చిందంట, అమ్మగారిని తాకిందంట, ఇంకా నయం కత్తిరాల, ఒకసారి వెళ్ళిపోయేది. ఎవరి చేతిలోంచి ఏమి రాదు, ప్రభు చేతిలోంచి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అడుగుజాడలో నడిచేవాడు ఆలోచన ఎలా ఉండాలి తెలుసండి? ఐఎమ్ నథింగ్, హీ ఈజ్ ఎవ్రీథింగ్ అని ఉండాలండి. యేసు ప్రభు అడుగుజాడలో నడిచాడు. ఐఎమ్ నథింగ్, నేనే చేసినా తండ్రి చెప్పిందే చేస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. శిలువ మరణము నొందునంతగా పరలోకపు రాజు తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ 2:6-7-8 వాక్యాల మీద తర్వాత చూసుకుంటే, ఎందుకు తగ్గించుకున్నావు ప్రభు అంటే, హెబ్రీ 2:14 అంటాడు, నా ప్రజలు పాపపు దాసత్వంలో ఉన్నారు, నా ప్రజలు మరణ భయంలో ఉన్నారు, నా ప్రజలు నిత్యాగ్ని గుండానికి వెళ్తున్నారు. వాళ్ళని విడిపించాలంటే నా రాజరికం చూపిస్తే కుదరదు, నేను ఉపేక్షించుకోవాలిరా, నన్ను నేను తగ్గించుకోవాలి. చేత అయిన వాడినైనా చేత కాని వాడిలాగా బతకాలి నేను ఇక్కడ భూమి మీద. పిలాతునే చంపగలుగును, నేను సర్వలోక రాజ్యాలు జయించగలను, కానీ నా ఉద్దేశం అది కాదు. నన్ను నేను తగ్గించుకొని మరణించి పాతి పెట్టబడకపోతే మానవుడికి రక్షణ లేదు. కనుక తను తాను ఉపేక్షించుకున్నాడు. ఈ రోజున నేను ఉపేక్షించుకోకపోతే, మనమే సర్వస్వం, వీఆర్ సో గ్రేట్ అనుకుంటే, మన వల్ల ఎవ్వడికి ప్రయోజనం ఉండదు. మన వల్ల ఒక్కడు రక్షించబడ్డు, మన పిల్లలే రక్షించబడరు, మన కుటుంబానికి మన వల్ల ఎలాంటి మేలు ఉండదు. ఒక్కసారి ప్రభువులాగా తగ్గించుకొని చూడండి. నాదేమి లేదు, అంతా ఆయన కృపని దీనులై మిమ్మల్ని మీరు అన్ని విషయాలు తగ్గించుకోండి. మీ భర్త దగ్గర, మీ భార్య దగ్గర, మీ బంధువుల దగ్గర ఆ హంబుల్నెస్, ఆ హ్యూమిలిటీ, ఆ దీనత్వం. ఒరే మాట్లాడితే మనిషి ఒంటికాల మీద లేచేది, ఏమైంది ఏమకి అనే ఆలోచన నీ బంధువుల్లో కలగాలి. హల్లెలూయా. నీ స్నేహితుల్లో కలగాలి. ఏమైంది వీడికి మాట్లాడితే? తొడలు కొట్టేవాడు ఏమయ్యాడు, ఏం జరిగింది, ఇంత సాధువులాగా ఎలా మారిపోయాడు? ఆలోచన ప్రజల్లో కలిగితే వాళ్ళు రక్షించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చివరిది ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్ ఒబీడియన్స్, ఆయన యొక్క విధేయత. ఆయన యొక్క విధేయత అనే అడుగులో మనం కూడా అడుగేయాలి. మొట్టమొదట ఆయన ప్రార్థన అనే అడుగులో మనం అడిగేయాలి. రెండవది ఆయన ఉపేక్షించుకొనుట అనే అడుగులో సెల్ఫ్ డినయల్,
మన స్వనీతి మురికి గుడ్డ లాంటిదండి. నేను నాది అనుకుంటే అంత మురికే. సెల్ఫ్ డినయల్ అనే అడుగుజాడ. థర్డ్ వన్, ఈరోజుకు ముగిస్తాను, విధేయత అనే అడుగుజాడ. నీకు బాగా తెలుసు, యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వాక్యం. నాకు చాలా ఇష్టమైన మాటలే, నేను చాలా చోట్ల చెప్తుంటాను. తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తి చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిచ్చారంటే యేసు ప్రభువుకు పని? తండ్రి. ఇప్పుడు నేను ఆయన అప్పగించిన పనిని చేస్తేనే కదా విధేయుడిని అవుతాను. ఆయన అప్పగించిన పనిని అశ్రద్ధగా చేస్తే నేను ఏమవుతాను? శాపగ్రస్తుడిని అవుతాను. యేసు ప్రభువుకు ఆ సంగతి తెలుసు. తండ్రి నాకు పని అప్పగించాడు. ఏం పని అప్పగించాడు చెప్పమంటారా? యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వాక్యాలు చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18. యేసు ప్రభు ప్రాణం పెట్టడానికి వచ్చాను, నేను ప్రాణం పెడతాను, నా ప్రాణాన్ని నేను మరలా తిరిగి తీసుకోగలను అంటున్నాడు. అసలు నీకు ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు ప్రాణం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు నువ్వు ఎందుకు ప్రాణం పెట్టాలంటే నా తండ్రి చెప్పాడు కాబట్టి నేను ప్రాణం పెడుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విధేయత. తండ్రి చెప్పాడు, నువ్వు ప్రాణం పెట్టురా కుమారుడా అన్నాడు. ఎందుకు తండ్రి అని అడగల. ఎందుకు ఆయనకు తెలుసు, మానవాళిని పాపాన్ని పరిహరించాలంటే పరిశుద్ధ రక్తం చిందించబడాలి. ఆ రక్తం మనుషులు ఎవరిలో లేదు గనక, ఏ సాధువుల్లో సన్యాసుల్లో లేదు గనక దేవుడే నరావతారిగా భూమికి దిగి రావాల్సి ఉన్నదన్న సంగతి యేసు ప్రభువుకు బాగా తెలుసు కనుకనే దిగొచ్చి అంటున్నాడు, నేను ప్రాణం పెట్టబోతున్నాను, ఇదంతా నా తండ్రి చెప్పాడు కనుక నేను చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఆయన అడుగుజాడల్లో నడిచే మనము విధేయత కలిగిన వారమై ఉండాలి. ఏమండి, ఏం విధేయత చూపించాలండి మీరు? మేము ఏం వద్దండి, ఇదిగోండి ఇదేండి, ఈ వాక్యంలో ఏది ఉందో దానికి విధేయత చూపించండి. యోహాను సువార్త 15:3-4 అంటాడు, ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ద్రాక్షవల్లి అంటే ఏమో కాదండి, యేసు మాటలోనే, యేసు మాట ప్రకారం జీవిస్తే ఫలిస్తారు. మీరు దరిద్రతను అనుభవించాల్సిన అవసరం లే. 15:7 అంటాడు యోహానులోనే, నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడల మీరు అడగండి నేను ఇస్తానంటాడు. నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటి? నా మాట ప్రకారం మీరు జీవిస్తే అంటున్నాడు. యెషయా గ్రంథం 66:2 అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతాడో వాడి మీద నా కనుచూపు నిలుపుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట విని వణకటం అంటే ఆయన మాట ప్రకారం జీవిస్తాడో వాడి మీద దేవుని కనుదృష్టి నిలుపుతాడట. తన ఎడల యథార్థ హృదయం గలవారి కొరకు యెహోవా కనుదృష్టి. లోకమంతా యథార్థంగా మీరు బ్రతికితే, ప్రభువులో బ్రతికితే, ఉద్యోగాలు చేయండి, వ్యాపారాలు చేయండి, సంపాదించండి, పిల్లలు కానండి, పెంచండి, అన్నీ చేయండి, కానీ మీ మనసులో ఎప్పుడు కూడా ప్రభువుని ఘనపరచాలనే ఆలోచన కలిగి ఉండండి. అలా గనక మీరు బ్రతికితే మీరు యథార్థ హృదయులు. మీ మీద ఎవరి కన్నులు ఉంటాయో తెలుసండి? మీ మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కన్నులు ఉంటే ఇంకెవడన్నా వస్తాడా మన దగ్గరికి? చెప్పండి. ఎవరైనా మన కుటుంబాన్ని పాడు చేయగలడా? మన జోలికి రాగలడా? దేవుని కనుదృష్టి మన మీద ఉందంటే మన చుట్టూ యేసుక్రీస్తు యొక్క రక్తము కంచె వేయబడి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు మన చుట్టూ అగ్ని ప్రాకారం కట్టాడు. హల్లెలూయా. యెరూషలేమా, నీ ప్రాకారాలను అగ్ని ప్రాకారాలుగా మార్చబోతున్నా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ ప్రాకారాల మీద దేవుడు కావలి వారిని ఉంచుతాడు. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా అంటే ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించినప్పుడు. ఎంత విధేయత తెలిసండి ఆయనకి. గెస్సమనే తోటకి వెళ్ళినప్పుడు మానవుడు కదండి పాపం, మొదట అయ్యా ఈ గిన్నె తొలగించు, అయ్యా ఈ గిన్నె తొలగించు అన్నాడు. చివరికి ఏమన్నాడు తెలుసా? నీ చిత్తం అయితే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు తాగమంటావా? తాగేస్తా. తాగేసాడు. ప్రతి చోట కూడా తండ్రి చిత్తం, తండ్రి చిత్తం. చాలా చోట్ల చెప్పినాడు బైబిల్లో, సువార్తల్లో, నా తండ్రి చిత్తము చేయడానికి నేను వచ్చాను కానీ నా చిత్తాన్ని చేయడానికి నేను రాలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి.
నేను నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాను కానీ నా సొంత చిత్తాన్ని చేయడానికి రాలా. ఈ రోజున యేసు ప్రభు చిత్తాన్ని చేసేవాళ్ళు లేరు మనలో. మనం ఏదనుకుంటే అదే భక్తి. ఆయన అడుగు జాడల్లో మీరు నడవండి, నేను కూడా నడుస్తాను, మనందరం నడుద్దాం. ఒక రోజున క్రీస్తు పోలికగా మనం మారతాం, సదాకాలం ప్రభువుతో ఉంటాం, ఆయన సింహాసనంలో మనం కూర్చుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి కృప ఈ ఉపవాస దినాల్లో మీ అందరికీ ప్రభు అనుగ్రహించును గాక. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. నీ అడుగుజాడలో నడిచే బిడ్డలుగా ప్రభువ, నీవు నడిచినట్లుగా నడిచే బిడ్డలుగా ఇక్కడ కూడి ఉన్న నీ పిల్లలందరినీ, అయోగ్యుడును అల్పుడై నన్నును కూడా ప్రభువ నీ అడుగుజాడలో నడిచే సాధనంగా మార్చి నీ గణనామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. నీ దైవ సేవకులు దాసు గారిని, తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఏ విధము చేతనైనా ప్రభువ ఈ శ్రమల దినాల్లో నీ బిడ్డలు కూడుకుంటున్నారు. ఈ శ్రమల దినాలు ముగించబోయే ముందుగానే నీ బిడ్డలు ప్రభువ భౌతికంగా ఈ భూమి మీద ఉన్నప్పటికి కూడా తండ్రి నీ పోలికలోకి మేము మారుతామనే గొప్ప నమ్మకంతో నీ బిడ్డలు ఈ శ్రమల దినాలు ముగించాలని నేను ఆశపడుచున్నాను. ఈస్టర్ రోజున ప్రభువా మీరు సమాధిని జయించారన్న గొప్ప సంతోషంతో నీ బిడ్డలు నిన్ను ఆరాధించాలని ఆశపడుచున్నాను. అట్టి కృప నీ బిడ్డలకును, నాకును, సంఘ కాపరి కుటుంబానికి మీరు అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించగలిగే కృప మీరు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.